నమస్కారం V7 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ధ్వజారోహణంతో వేడుగ్గా శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. అర్చకుల వేద మంత్రోచ్చారణ, శివనామ స్మరణలతో ప్రత్యేక పూజలు. రాష్ట్రంలో క్రీడలకు అనువైన వాతావరణాన్ని అభివృద్ధి చేస్తాం. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంను ప్రారంభించిన మంత్రి లోకేష్. టీటీడీ బోర్డు మెంబర్ నరేష్ కుమార్ బహిరంగంగా ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలి. మీడియా సమావేశంలో డిమాండ్ చేసిన టీటీడీ ఉద్యోగ సంఘాలు. కాలువలు, వంకలు, వాగులపై నిర్మాణాలు చేపట్టరాదు. రెవెన్యూ అధికారుల సహకారంతో ఆక్రమణలను గుర్తించి అట్టివారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర ప్రసాద్. ఇక వార్తల్లోని వివరాలు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల కాలంలో టీటీడీలో పాలన గాడిన పడిందని అన్నారు ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రి సుభాష్ దర్శనానంతరం రంగనాయకుల మండపంలో మంత్రికి వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల మంత్రి సుభాష్ మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో సామాన్య భక్తుల కోసం సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయని అన్నారు. లడ్డూ ప్రసాదాల నాణ్యతపై ఎప్పటికప్పుడు అభిప్రాయ సేకరణ టీటీడీ చేపడుతోందని, భక్తులు టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఏడుకొండల వారిని దర్శించుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రసాద నాణ్యతలోని, గుడి శుభ్రం విషయంలోని అంతా పకడ్బందీగా ఈ గత 8 నెలల నుంచి జరుగుతూ ఉంది. ప్రసాదంలో నాణ్యత అనే దానికోసం కానీ, ఈ గుడి ఒక ఫీడ్బ్యాక్ కోసం కానీ ఫీడ్బ్యాక్ బుక్ అనేది ఒకటి ఏర్పాటు చేయటం, దానికి నిదర్శనం అంటే మేము భరోసాకి నిదర్శనం. అది ఏదున్నా సరే ఫీడ్బ్యాక్ బుక్లో నమోదు చేయండి అని బుక్ పెట్టడం. గతంలో ఎప్పుడు కూడా ఈ ఫీడ్బ్యాక్ బుక్ అనేది ఇక్కడ దర్శనం అవ్వలేదు గుళ్ళో. బహుశా ఇదే తొలిసారి అనుకుంటాను. ఏదైనా సరే 8 నెలల నుంచి ఈ యొక్క ప్రసాద నాణ్యతలో కానీ, మిగతా గుడి విషయంలో, ఈ శుభ్రం విషయంలో కానీ ఆ ఫీడ్బ్యాక్ బుక్ ఏర్పాటు చేయడం జరిగింది. అవి 99.46% మరి అంతా గుడ్ ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. పలు రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు. ఒక్కొక్క రుచి ఒక్కొక్కరికి అలవాటు అవుతుంది. కానీ అయినప్పటికీ ఇక్కడ ప్రసాదాన్ని ప్రతి ఒక్కరూ నాణ్యత విషయంలో కానీ ఇంకోటి కానీ మరి అందరూ కూడా ఫీడ్బ్యాక్ బుక్లో పాజిటివ్ రెస్పాన్స్ 95% పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ఈ యొక్క ఎంత చిత్తశుద్ధి ఉంది ఈ దేవాలయాల పట్ల, దేవాలయ యొక్క ప్రసాదాల పట్ల అనేది మీకు తెలుస్తూ ఉంది. ఏదేమన్నప్పటికీ ప్రజలందరూ స్వేచ్ఛతో ఈ గుళ్ళని దర్శనం చేసుకుంటా ఉన్నారు. మరి ఆ ఏడుకొండల వాడిని ఈ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. భారతదేశం గర్వించదగ్గ రాజు, గొప్ప వీరుడు ఛత్రపతి శివాజీ అని బీజేపీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. మహారాజు ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని తిరుపతి ప్రధాన తపాలా కార్యాలయం వద్ద ఆయన చిత్రపటానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశం గర్వించదగ్గ గొప్ప రాజు, మహావీరుడు ఛత్రపతి శివాజీ అని గుర్తు చేశారు. ముఖ్యంగా మొఘల్ చక్రవర్తులను తరిమికొట్టి మహారాష్ట్ర రాజ్యాన్ని దేశం మొత్తం విస్తరింపచేసి జనరంజక పాలన అందించిన వీరుడు ఛత్రపతి శివాజీ అని పేర్కొన్నారు. ఆయన వీరత్వం యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, బీజేపీ నార్త్ మండల అధ్యక్షుడు లోకా ప్రభాకర్ నాయుడు, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశపు గర్వించదగ్గ వీర సామ్రాజ్య ఛత్రపతి శివరాజ్ మహారాజు గారి జయంతి సందర్భంగా ఘన నివాళి సమర్పించడం జరిగింది. జై శ్రీరామ్. ఛత్రపతి శివాజీ గారి యొక్క జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు ఆయన్ని స్మరించుకోవడం జరిగింది. ఆయన పటానికి పూలమాల స్వీకరించి పూలతో సన్మానం చేయడం జరిగింది. ఆయన ఆ రోజుల్లోనే చిన్న వయసులోనే మహారాష్ట్రలో బ్రిటిష్ వారిపైన, మొఘల్ రాజుల పైన యుద్ధం చేసి మహారాష్ట్ర యొక్క విజయం కోసం పాటుపడ్డ మహోన్నత వ్యక్తి ఆయన. అదే కానీ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసి ఆయన చిన్న వయసులోనే
మరణించడం జరిగింది. ఆయన యొక్క జయంతి జరుపుకోవడం మనం ఎంతో మంచిదిగా అనుకుంటున్నాం. అదేవిధంగా ఆయన్ని స్మరించడం కూడా గొప్ప విషయంగా తెలియజేస్తున్నాం. ఈరోజు గొప్ప వీరుడు మహారాజ్ ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. ఛత్రపతి శివాజీ గారు భారతదేశం గర్వించదగ్గ గొప్ప రాజు, మహావీరుడు. ముఖ్యంగా మొఘలుల చక్రవర్తుల్ని తరిమి కొట్టి మహారాష్ట్ర రాజ్యాన్ని భారతదేశం మొత్తం విస్తరింపజేసి గొప్ప ప్రజారంజక పాలన సాధించిన మహావీరుడు ఛత్రపతి శివాజీ గారు. ఛత్రపతి శివాజీ గారి ఆశయ సాధన కోసం ఆయన అడుగుజాడల్లో నేటి యువత ముఖ్యంగా నడిచి మన భారతదేశాన్ని నెంబర్ 1 స్థానంలో ప్రపంచ పటంలో నిలబెట్టాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నాం. తిరుపతి రూరల్ దామినేడులో గత 20 సంవత్సరాలుగా అద్దె ఇళ్లలో నివాసం ఉన్నామని, ఇంతవరకు ప్రభుత్వ అధికారులు తమకు సొంత ఇంటి స్థలాన్ని కేటాయించలేదని ట్రాన్స్జెండర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం ట్రాన్స్జెండర్స్ తమకు ఇంటి స్థలాన్ని కేటాయించాలని వినతి పత్రాన్ని తహసీల్దార్కు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా దామినేడులో దాదాపు 60 మంది ట్రాన్స్జెండర్స్ అద్దెకు నివాసం ఉంటున్నామని, ఏ ప్రభుత్వ అధికారులు తమ గోడును వినిపించుకోలేదని, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాలరిగేలా తిరిగి అర్జీలను అందజేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకుండడానికి ఎవరూ ఇల్లు బాడుగులకు కూడా ఇవ్వడానికి ఇష్టపడటం లేదని, తమకు ప్రభుత్వ అధికారులు న్యాయం చేయాలని వేడుకున్నారు. అన్ని రాష్ట్రాలలో ట్రాన్స్జెండర్స్ కు సొంత ఇంటి స్థలాన్ని కేటాయించారని, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇతర జిల్లాల్లో ఇచ్చారని అన్నారు. అయితే తిరుపతిలో మాత్రం తమకు ఎలాంటి ఇంటి స్థలాలు కేటాయించకపోవడం బాధాకరమని అన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి తమకు సొంత ఇంటి స్థలాన్ని కేటాయించాలని కోరారు. నమస్తే అండి. మేము గత 16 సంవత్సరాలుగా మేము దామినేడులో నివాసం ఉంటున్నాము. మా యొక్క ట్రాన్స్జెండర్ కోసం ఎత్తుకుంటే ప్రతి ఆంధ్రాలో ఉన్న ప్రతి ట్రాన్స్జెండర్కి ఒక కాలనీ ఇలాగ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి స్థలాలు ఇవ్వడం జరిగింది, ఇల్లు కట్టియడం కూడా జరిగింది. ఇది తిరుపతి జిల్లాలో ఎత్తుకుంటే మాత్రం గత 16 సంవత్సరాలుగా మేము కలెక్టర్ ఆఫీసుల చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. ఇంతవరకు మా ట్రాన్స్జెండర్లకు మాత్రం ఇంతవరకు అనేది ఒక్కరికి కూడా నివాసం అనేది ఏర్పరచలేదు. మాకు కోసం ఖచ్చితంగా నివాసాలని ఏర్పరచాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. అయితే ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్కి ఎందుకు రావడం జరిగిందంటే, మేము గత 16 సంవత్సరాలుగా మా ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా దామినేడులో నివసిస్తూ ఉన్నాము. మాకంటూ ఎవ్వరు కూడా సాయం చేయడానికి ముందుకు రావట్లేదు. ఎంతోమంది దగ్గరికి వెళ్ళి మాకు ఎటువంటి ఏం కావాలని చెప్పి చాలామంది దగ్గర అయితే మేము ఏం కావాలనుకున్నామో అందరికీ తెలియజేశాము. కానీ ఏ ఒక్క అధికారి, ఏ ఒక్క నాయకులు మా ముందుకు వచ్చి మాకు సాయం అందించట్లేదు. మాకు 16 సంవత్సరాలుగా ఉంటున్నాం కాబట్టి మాకు ఖచ్చితంగా నివాసం అయితే కావాలి. ఎంతోమంది ఈ ఏపీలో తీసుకున్నట్లయితే ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్కి ఇల్లు అయితే ఇవ్వడం జరిగింది. మాకెందుకు ఇవ్వట్లేదు? తిరుపతి జిల్లాలో ఉంటున్న ఒక ట్రాన్స్జెండర్కి మాత్రమే ఎందుకు ఇవ్వట్లేదు? ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను, దయచేసి మా అందరికీ కూడా ఇల్లు వసతి కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే మాకు బాడీకి కూడా ఇవ్వట్లేదు, ఎవరు స్థలాలు ఇల్లులు కూడా ఇవ్వట్లేదు. వీళ్ళు ట్రాన్స్జెండర్స్, వీళ్ళు చాలా బ్యాడ్ మనుషులు అని ఒక ఒపీనియన్ అయితే ఉంది. కాబట్టి వీళ్ళ దగ్గరికి వెళ్లకుండా మాకంటూ సొంత ఇల్లు స్థలాలు ఇస్తే మేమైతే ఖచ్చితంగా వాటిని ఉపయోగించుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాము. అధికారులను అయితే మరీ కోరుకుంటున్నాం, 2 చేతులు ఎత్తి మాకంటూ సాయం చేయండి. మేము కూడా ప్రపంచంలో అందరిలాగే మేము కూడా మనుషులు. ఎవరో తప్పు చేస్తే మా అందరిపైన దాన్ని శిక్షించకండి. దయచేసి మా అందరికీ సాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. భవిష్యత్ తరాల వారికి నీటి వనరులు అందించాలంటే చెరువులు, వంకలు, వాగులు ఆక్రమణలకు గురికాకుండా చూడాలని ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర్ ప్రసాద్ అన్నారు. చెరువులు, కుంటలు, కాలువలపై V7 సిటీ న్యూస్ స్పెషల్ స్టోరీ. తిరుపతి డివిజన్ పరిధిలో ఆక్రమణలకు గురవుతున్న చెరువులు, వంకలు, వాగులపై ఆయన స్పందించి మీడియాతో మాట్లాడారు.
అక్రమదారులు, కబ్జాదారులు ప్రస్తుతం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయిన చెరువులు, వంకలు, వాగులు, కాలువలపైన పడి ఆక్రమణలు చేసి ప్లాట్లుగా మారుస్తున్నారని, అలాగే కొంతమంది చెరువులో మట్టిని తీసి వెంచర్లకు తరలించడం, వివిధ రకాలుగా చెరువు మట్టిని వాడుకోవడం తమ దృష్టికి వచ్చిందని, దీనిపైన రెవెన్యూ సహకారంతో క్షేత్రస్థాయిలో పర్యటించి తిరుపతి డివిజన్ పరిధిలో ఆక్రమణలకు గురవుతున్న చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, కాలువలు సర్వే చేయించి ఆక్రమణలు రుజువైతే ఆక్రమణదారులపై కేసులు నమోదు చేస్తామని ఆయన తెలిపారు. ఈ చట్టాలను పరిరక్షించే దాంట్లో మొట్టమొదటగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. ఈ వాటర్ బాడీస్ ఉండే వాళ్ళను పరిరక్షించే దాంట్లో మొదట రెవెన్యూ వాళ్ళు, తర్వాత పంచాయత్ సెక్రటరీ ఉంటారు. ఇరిగేషన్ శాఖ అధికారులు తమ పరిధిలో ఉండే ఈ నీటి వనరులపైన ఏదైనా ఆక్రమణలు జరిగినప్పుడు ఫస్ట్ మేము రెవెన్యూ వాళ్ళకి తెలుపుతాము. తెలిపిన తర్వాత ఆ బౌండరీలు ఫిక్స్ చేసి దురాక్రమణ జరిగిందా లేదా అనేది చూసి తర్వాత తగిన చర్య తీసుకోవాల్సిందిగా సిఫారసు చేస్తాం. దానిలో ఆ సిఫారసును ఆమోదించి దాన్ని వినియోగంలోకి తెచ్చే వాళ్ళు వచ్చి రెవెన్యూ వాళ్ళు, తహసీల్దార్ కానీ తర్వాత సెక్రటరీ, పంచాయత్ సెక్రటరీ వాళ్ళిద్దరూ కోఆర్డినేషన్తో వాటిని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, మేము చెప్పిన సిఫారసులు ఇంప్లిమెంట్ చేయాలని వాళ్ళు తీసుకుంటారు, తగిన చర్యలు తీసుకుంటారు. ఈ విధంగా మన ప్రభుత్వం వాళ్ళు ముందు దృష్టితో మన నీటి వనరులు కాపాడడానికి చట్టాన్ని పకడ్బందీగా రూపొందించారు. అలాగే చెరువులకు, నీటి కుంటలకు ఉపాధి హామీ పథకం కింద ట్రించులు కూడా కొట్టడం జరుగుతోందని అన్నారు. చెరువుల కింద సప్లై ఛానల్ వాగులకు, నీటి కాలువలకు ఖచ్చితంగా బఫర్ జోన్ ఉంటుందని, వాటిని ఎలాంటి పరిస్థితుల్లో ఆక్రమణలు చేయకూడదని అన్నారు. ఒకవేళ ఆక్రమణలు చేసి నిర్మాణం చేపడితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చర్యలు తీసుకోబడుతుందని అన్నారు. సుప్రీంకోర్టు కూడా ఈ నీటి వనరుల పరిరక్షణకై ఒక పకడ్బందీగా వాటిని రక్షించే దానికోసం అని చెప్పి కొన్ని గైడ్లైన్స్ కానీ కొన్ని మెమోలు కానీ ఇష్యూ చేసింది. దానిలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకు కనపడే నీటి వనరుల యొక్క ఆకారాన్ని గుర్తుపెట్టుకోండి. నీటి వనరుల వైశాల్యం అనడం లేదు, వాటి ఆకారాన్నే మనము చెరపకూడదు, అంటే మార్చకూడదు అనేది ముఖ్యమైన మోటో సుప్రీంకోర్టు. దానివల్ల దానిలకు కొన్ని మనకు జోన్స్, ఒక బఫర్ జోన్ అనేది మనకు నిర్ణయించారు అనమాట. మనం ఒకవేళ మన ఇల్లు కట్టుకున్నా కూడా ఆ నీటి పారుదల జరిగే కాలువలకు కానీ చెరువుల నుంచి కానీ ఎంత దూరంలో కట్టుకోవాలి, ఎక్కడెక్కడ ఎంతెంత దూరంలో కట్టుకోవాలనేది క్లియర్గా మన చట్టాల్లో ఉన్నాయి. దానిలో మామూలుగా మన వాటర్ బాడీస్ వచ్చేది నదులకు మన అవుట్ సైడ్ లిమిట్స్ ఆఫ్ లోకల్ ఏరియాకి అయితే 100 మీటర్లు బఫర్ జోన్ ఉంటుంది. ఇన్సైడ్ లోకల్ అథారిటీస్లో అయితే 50 మీటర్స్ బఫర్ జోన్ ఉంటుంది. అట్లే ఎఫ్టిఎల్ లేక్స్, ట్యాంక్స్, కుంటలు అవి 10 హెక్టార్ల కంటే అండ్ అబవ్ ఉండే వాటికి 30 మీటర్స్ ఫ్రమ్ ఎఫ్టిఎల్ ఉంటుంది. అదేవిధంగా ఈ కుంటలు, చెరువులు, సరస్సులు వాటికి ఏరియా లెస్ అంటే 10 హెక్టార్స్ కంటే తక్కువ ఉండే వాటికి 9 మీటర్లు ఉంటుంది. 9 మీటర్లో ఫ్రమ్ ఈ కెనాళ్ళు, వాగులు, నాలాలు, ఈ చెరువులు అయిన తర్వాత నెక్స్ట్ కెనాల్స్ కానీ వాగులు కానీ స్టామ్ వాటర్ డ్రైన్ అంటే మన వర్షపు నీటి కాలువలు కానీ మోర్ దాన్ 10 మీటర్స్ ఉంటే వాటి బఫర్ జోను 9 మీటర్లు ఉంటుంది. ఇంకా ఆ విడ్త్ తక్కువ ఉంటే అప్ టు 10 మీటర్ల వరకు ఉండే వాటికి బఫర్ జోను 2 మీటర్లు. ఈ విధంగా క్లారిటీగా ఇచ్చారు. ప్లస్ వీటిని ఈ చట్టాలను పరిరక్షించే దాంట్లో మొట్టమొదటగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. చెరువు లేదా కుంట ఏదైనా ఆక్రమణలకు గురైనప్పుడు వెంటనే మేము క్షేత్రస్థాయిలో పర్యటించి రెవెన్యూ అధికారులకు తెలియజేస్తామని, అదేవిధంగా రెవెన్యూ అధికారులు, పంచాయతీ అధికారులు కూడా వెంటనే స్పందించి ఆక్రమణదారులపై కేసులు నమోదు చేయాలని ఆయన సూచించారు. చెరువులు, కుంటలు, వాగులు, వంకలు ఆక్రమణలకు గురి కాకుండా కాపాడుకుని భవిష్యత్ తరాల వారికి నీటి వనరులు అందించాలని ఆయన తెలిపారు.
ఎక్కువగా ఆక్రమణలకు గురయ్యేటివి మన నీటికి సంబంధించిన కాలువలు మరియు చెరువులు. ముఖ్యంగా అంటే ఈ ప్రభుత్వ భూములు, పొరంబోకు భూములు అవన్నీ తగ్గిపోవడం వల్ల ప్రజలు ఎవరు ఆక్రమణ చేయాలంటే కూడా వాళ్ళకు కనపడేది మొదట కనపడేది ఈ నీటి కాలువలు, చెరువులు, కుంటలు ఇవే కనపడతాయి. కాబట్టి ఇప్పుడు ఎక్కువగా ఆ నీటి దురాక్రమణకు గురవుతున్న ఈ చెరువులను, కుంటలను, కాలువలను పరిరక్షించే దానికోసము మీకు తెలిసిందే హైదరాబాద్లో హైడ్రా అనేది కొత్తగా జరిగింది. కాబట్టి మనం నీరు అనేది మనకు చాలా ముఖ్యమైనది. మొదట గాలి, తర్వాత నెక్స్ట్ నీరే మనకు, తర్వాతే ఆహారం వస్తుంది. కాబట్టి ఈ నీటి వనరులను మనం పరిరక్షించుకోలేకపోతే మన భవిష్యత్తు తరాలకు మనం ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. మనం ఇప్పుడు ఈ ఆక్రమణలు చేయడం చాలా సులభంగా అనిపించవచ్చు, కానీ తరువాత మనం చేసిన దాని పరిణామాలు మన పిల్లల పైన పడుతుంది. వాళ్ళకు నీరు లేక ఎంత ఇబ్బందులు పడతారో మనం ఇప్పుడే ఆలోచించుకోవచ్చు, ముందుగానే చూసుకోవచ్చు. కాబట్టి ఈ నీటి వనరుల ఆక్రమణలకు సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్గా తీసుకునింది. ఫస్ట్ మనకు తెలుసు, అడవులు పరిరక్షణ లేకపోతే ఏం జరుగుతుంది, వానలు లేవు, వర్షాలు లేక ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పి ఫారెస్ట్ చట్టాలను చాలా పకడ్బందీగా మన గవర్నమెంట్ 1971 తర్వాత దాటిని ఇంప్రూవ్ చేస్తూ వాటిని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. మనము కూడా మన బాధ్యత ఎరిగి ఈ వర్షం కానీ నీళ్లు కానీ లేకపోతే మన పరిస్థితి ఎట్లుంటుందో ముందుగానే ఆలోచించుకొని మనము కూడా ప్రభుత్వానికి సహకరిస్తూ ఎటువంటి దురాక్రమణలు చేయకుండా, ప్రజలకు విజ్ఞప్తి ఏమంటే ఎటువంటి దురాక్రమణలు చేయకుండా మన నీటి వనరులను మనం రక్షించుకుంటే మన పిల్లలు, మన భవిష్యత్ తరాల వాళ్ళు హాయిగా ఉంటారు. లేదంటే మన పరిస్థితి మనం ఊహించుకోవచ్చు. ఇప్పుడు ఎడారులు ఎట్లా పెరుగుతుంటాయి, అడవులు లేకపోతే ఎట్లా పెరుగుతుంటాయి అనేది మనకు కళ్ళ ముందరే కనపడుతుంటాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఇప్పటి నుంచే మనం రక్షించే దానికోసం మనం నడుము బిగించాలని మీకందరికీ విన్నవిస్తూ సెలవు తీసుకుంటాం. నాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా శాఖ ఉద్యోగులతో బుధవారం ఉదయం తిరుపతిలోని ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ రాష్ట్రంలో పనిచేస్తున్న 4 లక్షల పైగా ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు సక్రమంగా రావడం లేదని ఆయన ఆవేదన చెందారు. దీనిపై రాష్ట్ర గవర్నర్ దృష్టి సారించి వేతనాల సవరింపులు, చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. అలాగే గత ప్రభుత్వ కాలంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన 25,000 కోట్లు పేరుకుపోయిన పాత బకాయిల చెల్లింపులో ప్రస్తుత కూటమి ప్రభుత్వం సముచిత నిర్ణయం తీసుకుని ఉద్యోగస్తులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల విషయంలో నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. తాను గత 40 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉద్యోగాల సమస్యల పట్ల అన్ని ప్రభుత్వ అధికారులతోనూ రాజకీయ పార్టీలతో పోరాడుతున్నానని తెలిపారు. ఈ 40 సంవత్సరాల్లో, ఈ 30 సంవత్సరాల్లో స్టైల్ ఆఫ్ గవర్నెన్స్లో మార్పులు వచ్చినాయి, పాలనా విధానాల్లో మార్పులు వచ్చినాయి, అన్ని ప్రభుత్వ శాఖల్లో స్ట్రక్చరల్ ఫంక్షనల్ చేంజెస్ వచ్చినాయి. అంటే మార్పులు, రీఇంజనీరింగ్ అనేటువంటి పేరు మీద, రీస్ట్రక్చరింగ్ అనే పేరు మీద అన్ని ప్రభుత్వ శాఖలు పునర్వ్యవస్థీకరించారు. చాలా శాఖల్లో ఫంక్షనల్ విధానంలో మార్పులు తీసుకొచ్చారు. వీటికి అనుగుణంగా సర్వీస్ నిబంధనలు మార్చలేదు, డిసిప్లినరీ నిబంధనలు మార్చలేదు. సో ఇప్పటికీ ఆ కాలం చెల్లిపోయినటువంటి నిబంధనల ప్రకారం నియంత్రించబడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇంకా దారుణంగా చెప్పాలంటే మీకు అర్థం ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, సింగిల్ ఎగ్జాంపుల్. అది ఈ ప్రాంతానికి కూడా చాలా భౌగోళికంగా రాయలసీమ ప్రాంతానికి కూడా చాలా అవసరమైనటువంటి విషయం. మనం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు హైదరాబాదు రాజధాని ప్రాంతాన్ని సెపరేట్గా నోటిఫై చేశారు రాష్ట్రపతి ఉత్తర్వులు. అంటే దానికి ఆ రాజధాని ప్రాంతానికి రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తించవు, ఎవరన్నా అక్కడికి రావచ్చు, అది అందరిది. ఆనాడు 23 జిల్లాల వాళ్ళకి దాంట్లో హక్కు ఉండేది. అంటే హైదరాబాద్ జిల్లాలో ఒక జూనియర్ అసిస్టెంట్ నియామకం జరిగితే, ఒక గుమస్తా ఉద్యోగం, టీచర్ ఉద్యోగం నియామకం జరిగితే
23 జిల్లాల వాళ్ళు ఆ హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉండే ఉద్యోగాలకి పోటీ పడేయడానికి అవకాశం ఉండేది. రాష్ట్ర విభజన అనంతరం కూడా ఆ 6 సూత్రాల పథకం రాష్ట్రపతి ఉత్తర్వులు యథాతథంగా కొనసాగుతాయి ఇరు రాష్ట్రాల్లో అని మన రాష్ట్ర విభజన చట్టంలో సెక్షన్ 77లో పొందుపరిచారు. కానీ నేటికి ఇవాళ మనకి 10 సంవత్సరాలు హైదరాబాద్ని వినియోగించుకునేటువంటి కాలపరిమితి ముగిసిపోయిన తర్వాత కూడా ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రాంతాన్ని హైదరాబాద్ ప్రాంతాన్ని నోటిఫై చేసినట్టుగా నోటిఫై చేయలే. కాబట్టి ఇప్పుడు రాజధాని ప్రాంతంలో ఇప్పుడు అమరావతి ప్రాంతంలో ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగ విద్యా అవకాశాలు అక్కడ ఎక్కువగా ఉంటే అక్కడ స్థానికులకే 80% రిజర్వేషన్. మీ రాయలసీమ వారు వచ్చి అక్కడ 20% ఓపెన్ కాంపిటీషన్లో పోటీ పడాలి తప్ప 100లో 80లో మీకు రైట్ ఉండదు. కాబట్టి దీన్ని ఆ అమరావతి CRDA పరిధిలో క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి వచ్చినటువంటి భూభాగాన్ని రాజధాని ప్రాంతంగా నోటిఫై చేసి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తీసుకుని వచ్చి దానికి ఎవరైనా స్థానికత ఆధారం కాకుండా విద్యా ఉపాధి అవకాశాల్లో రాష్ట్రం మొత్తం అందరికీ భాగస్వామ్యం ఉండేలాగా చేయమని నాటి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఏకైక సంఘం మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ పంపించారు. గత ప్రభుత్వం దిగిపోయి ఉంది, మీకు అందరికి ఐడియా ఉంటుంది. దానిలో ఎక్కడ రాజధాని ప్రాంతం అంటే ఏంటంటే నోటిఫై చేయాలి. ఎందుకంటే వారు ఆ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా భావించలేదు కాబట్టి వారు అమరావతిని రాజధాని ప్రాంతంగా నోటిఫై చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వం నియామకాలు చేపడతానంటుంది. అది చేయకుండా నియామకాలు చేపడితే ఆ ప్రాంతంలో మిగతా ప్రాంతం వారి ఉద్యోగ అవకాశాలు సన్నగిలుతాయి, ఇబ్బందులు వస్తాయి అనేటువంటిది మా అభిప్రాయం. దీన్ని తక్షణం అందువల్ల ఈ సర్వీసు వ్యవహారాల నియంత్రణకి విసేవిస్ రాష్ట్రపతి ఉత్తర్వులతో అనుసంధానం చేస్తూ సర్వీసు వ్యవహారాలు నియంత్రించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీనో కమిషన్ను ఏర్పాటు చేయమని మేము కోరుతా ఉన్నాం. అది మా డిమాండ్. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుధవారం ఉదయం శ్రీనివాసుడు శ్రీ వేణుగోపాలకృష్ణుడి అలంకారంలో చిన్నశేష వాహనంపై అభయమిచ్చారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల కోలాటాలు, చెక్క భజనలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. రెండో రోజు ఉదయం శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు ఒక్కరే 5 తలల గల చిన్నశేష వాహనాన్ని అధిష్ఠించారు. చిన్నశేష వాహనం శ్రీవారి వ్యక్తరూపమైన పాంచభౌతిక ప్రకృతికి సంకేతం కనుక ఈ వాహనం పంచభూతాత్మమైన విశ్వానికి, అందులో నివసించే జీవునికి వరాలిస్తుంది. విశ్వం కనిపించే శ్రీవారి ప్రకృతి. విష్ణువు ఈ ప్రకృతికి ఆధారమై దాన్ని నడిపించే శక్తి. స్వామి విశ్వాన్ని రక్షించేవాడు కనుక శేషునిపై తానొక్కడే విహరిస్తాడు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీఓ వరలక్ష్మి, వైకానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు, ఏఈఓ గోపీనాథ్, సూపరింటెండెంట్ రాజ్ కుమార్, ఆలయ అర్చకులు బాలాజీ, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీపాద పద్మ కూడా కరిగాయి కదా స్వామి. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా ఉండి వెంకటేశ్వర స్వామి దర్శనమైన తరువాత విధులు నిర్వహిస్తున్న టీటీడీ ఉద్యోగి బాలాజీపై అసభ్య పదజాలంతో దూషిస్తూ దౌర్జన్యానికి పాల్పడడానికి బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి, సిపిఎం నాయకులు కందరపు మురళి ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఒక బోర్డు మెంబరు, ఒక ఉద్యోగస్తుడు విధుల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తుల మీద నువ్వు బయటకు పో అంటూ బూతు మాట మాట్లాడడం, అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ అధికారులు, టీటీడీ ఉన్నతాధికారులంతా ఉన్నారు, వాళ్ళ సమక్షంలో అలా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, హెచ్చరిస్తున్నా. టీటీడీ ఉద్యోగస్తుల, స్థానికుల సహనాన్ని మాత్రం దయచేసి చేతగానితనంగా చూడొద్దండి. మీరు 2 సంవత్సరాల పదవి కోసం బోర్డు సభ్యులుగా నియమించారు. మీరు శ్రీవారికి సేవకులుగా, శ్రీవారి ఆస్తులకు సంరక్షకులుగా టీటీడీ ఉద్యోగస్తులను గౌరవించి సామాన్య భక్తులకు ఏం కావాలో దాని మీద సమావేశంలో చర్చించేది తప్ప మీ ప్రతాపం టీటీడీ ఉద్యోగస్తుల మీద చూపిస్తే చూస్తూ ఊరుకో ఉండరు. ఈరోజు అదే టీటీడీ ఉద్యోగస్తులు, స్థానికులు సహనం కోల్పోతే మీరు గమ్యస్థానాలకు కూడా చేరుకోలేరు అన్న విషయాన్ని మనసులో పెట్టుకొని టీటీడీ సభ్యులుగా, సేవకులుగా మాత్రమే పని చెయ్యండి అని చెప్పి ఈరోజు ఎవరైతే సభ్య సమాజం, శ్రీవారి భక్తులు ఆవేదన చెందుతున్నారో కారకులైనటువంటి ఆ నరేష్ అనే
బోర్డు సభ్యుడు ఆ ఉద్యోగస్తునికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. టీటీడీ ఈఓ గారు, అడిషనల్ ఈఓ గారు, చైర్మన్ గారు ఆయనకి సంజాయిషి నోటీసు ఇచ్చి వెంటనే బహిరంగంగా అందరి సమక్షంలో ఆ ఉద్యోగస్తునికి క్షమాపణ చెప్పాలని చెప్పని, టీటీడీ ఉద్యోగస్తులకు మనోధైర్యాన్ని కల్పించాలని చెప్పని ఇలా వచ్చిన బోర్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు టీటీడీ ఉద్యోగస్తుల మీద పెత్తనం చెలాయించి దబాయించి దౌర్జన్యాలకు దిగితే ఇది మంచి పద్ధతి కాదు. దర్శనం చేసుకుని బయటకు వస్తూ అక్కడ విధులు నిర్వహిస్తున్న బాలాజీ పైన తీవ్రమైన పదజాలంతో పవిత్రమైన ప్లేస్ అని కనీసమైన జ్ఞానం కూడా లేకుండా దూషించారు. ఇతన్ని బోర్డు నుంచి తొలగించాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. మీరు బోర్డు సభ్యులను చెప్పుకోవడానికి సిగ్గు చేయడం నేను చెప్తున్నాను. ఈరోజు ఒకవైపేమో అంతర్జాతీయ గుడుల కన్వెన్షన్ ఎక్స్పో పక్క జరుగుతూ ఉంది. రెండో వైపు ఈరోజు మొత్తం రాష్ట్రంలో మంత్రులందరూ కూడా తిరుపతి ప్రాంతంలో ఉన్నారు. ఈ యొక్క పరిస్థితుల్లో ఈ బోర్డు సభ్యుడు తన భక్తి కానీ ఏమాత్రం బాధ్యత కానీ భక్తులకు సేవ చేస్తున్న ఉద్యోగుల పట్ల ఈ రకమైన బాధ్యత లేకుండా వ్యవహరించడాన్ని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. అయితే ఖండితులకు చర్యగా ఇతను చేస్తున్న దౌర్జన్యానికి, ఇతను చేస్తున్న పొగురు పట్టితనానికి ఏమీ చర్యలు లేకుండా ఇప్పటివరకు మేనమేషాలు వేస్తున్నారంటే ఇది చాలా దుర్మార్గమైన విషయము. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ శక్తుల ఆస్తులు పెంచే విధంగా ఉంది. ఈ బడ్జెట్ సామాన్య ప్రజలు, రైతులకు ఏమాత్రం సానుకూలంగా లేదు. బీజేపీ విధానాలతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ దారుణంగా పతనమైంది. విదేశీ అప్పులు విపరీతంగా పెరిగిపోయాయి. ఇదే పరిస్థితి కొనసాగితే దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయమని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. కేంద్ర బడ్జెట్ను నిరసిస్తూ తిరుపతిలో అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరసిస్తూ దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాం. గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా ఊడిగం చేస్తూ వారి ఆస్తులు పెంచే పద్ధతుల్లో ఆర్థిక విధానాలు రూపొందించి బడ్జెట్లు ప్రవేశపెడతా ఉన్నారు తప్ప సాధారణ మానవులు పట్టించుకోవడం లేదు. మౌలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఇవాళ ఆర్థిక సంక్షోభం ఉంది, ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడడంలే, అదేవిధంగా నిరుద్యోగ సమస్యల గురించి పట్టించుకోవడంలే, రైతులు పదే పోరాటాలు చేస్తున్నా కనీస మద్దతు ధరలు కొడితే దానికి కూడా వారి వైపు నుంచి ఎలాంటి పరిష్కారం కూడా చూపడం లేదు. పైగా ఇవాళ 100% ఎఫ్డిఐల పేరుతో ఇవాళ దాన్ని అనుమతించడం వల్ల భారతదేశంలో అనాదిగా లక్షల కోట్ల రూపాయల సంపద కలిగిన ఏవైతే ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలన్నీ కూడా ఇవాళ సామ్రాజ్యవాదుల చేతుల్లోకి, గుత్త పెట్టుబడిదారుల చేతుల్లోకి పోవడానికి అవకాశం ఏర్పడింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి అంబానీల, అదానీల కార్పొరేట్ కంపెనీల ఆస్తులు పెంచుతూ ఉన్నాడు తప్ప సాధారణ ప్రజల సమస్యలు ఏ ఒక్కటి కూడా పరిష్కారం చేయలే. 2014 ఎన్నికల్లో ఏవైతే వాగ్దానాలు చేశాడో అందులో ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేదు. ధరలు తగ్గించలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు, రైతుల సమస్యల పరిష్కారం చేయలేదు, బ్లాక్ మనీ తెప్పించలేదు. పైగా ఇవాళ కోట్ల రూపాయల సంపదనంతా కూడా ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకదాని ప్రైవేట్కి అప్పచెప్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో భారతదేశాన్ని దివాళా తీయిస్తా ఉన్నారు. సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి సన్నిధి ప్రాంగణంలో మహద్వారం వద్ద భక్తుడి సేవే పరమార్థంగా పనిచేసే టీటీడీ ఉద్యోగి బాలాజీపై అనుచితంగా ప్రవర్తిస్తూ దురుసుగా దుర్భాషలాడి మానసికంగా హింసించిన టీటీడీ బోర్డు సభ్యులు నరేష్ కుమార్ను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పదవి నుంచి తొలగించాలని, అలాగే టీటీడీ ఉద్యోగులకు నరేష్ కుమార్ బహిరంగ క్షమాపణ చెప్పాలని టీటీడీ ఉద్యోగ సంఘం నాయకులు చీర్ల కిరణ్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఉద్యోగ సంఘం నాయకులు తీవ్ర స్థాయిలో బోర్డు సభ్యుడు నరేష్ కుమార్పై మండిపడ్డారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం ఒక బోర్డు మెంబర్ని నియమిస్తారు. ఆ బోర్డు మెంబర్కి డిగ్నిటీ ఉంటుందని, డీసెన్సీ ఉంటుందని, వాళ్ళు ఒక డివోటీ అని చెప్పి ఒక బోర్డు మెంబర్గా ఆ స్థానంలో కూర్చోబెడితే సహనం లేక, ఓర్పు కూడా లేకుండా, ఒక్క నిమిషం ఆలస్యం అవుతుందనే ఒక కోపంతో ఒక ఉద్యోగి పైన ఈ విధంగా అనరాని మాటలు సాక్షాత్తు శ్రీవారి సన్నిధిలో అటు భక్తులు, వేలాది మంది భక్తులు చూస్తుండగా, మీడియా మిత్రులు చూస్తుండగా ఇట్లా దుర్భాషలు ఆడడం అనేది
ఉద్యోగస్తులు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, టీటీడీ ఉద్యోగుల తరపున, ఉద్యోగ సంఘ నాయకుల తరపున ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మొన్న కూడా ఈ మధ్యకాలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు. ఒక చోట ఎక్కడో ఒక అధికారిని, గవర్నమెంట్ ఎంప్లాయీని ఏదో దుర్ఘటన జరిగినప్పుడు విధి నిర్వహణలో ఉన్నటువంటి ఉద్యోగి పైన ఎవరు ఎటువంటి చర్యలు దూషించినా కూడా లేదా వాళ్ళ మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి మీడియా ముఖంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ఒక ఉన్నత స్థాయిలో ఉండి శ్రీవారి సేవలో తరించడానికి బోర్డు మెంబర్గా వచ్చి ఇక్కడ విధులు రాత్రనక పగలనక తిండి తిప్పలు మాని కుటుంబ సభ్యులను సైతం పక్కన పెట్టి ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా 24/7 భక్తుల లక్షలాది మంది భక్తుల సేవల్లో తరిస్తున్నటువంటి టీటీడీ ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసేలా ఆయన మాట్లాడిన తీరు మేమందరం కూడా ఖండిస్తున్నాం. ఆయన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆయన యొక్క బోర్డు మెంబర్ని రద్దు చేయాలి. ఆయనే గౌరవంగా ఆ యొక్క పదవికి రాజీనామా చేయాలి. అలాగే టీటీడీ మేనేజ్మెంట్ను కూడా ఒకటే కోరుకుంటున్నాం. ఏదైతే బోర్డు మెంబర్ హోదాలో ఆయనకి ఇచ్చినటువంటి కారు కావచ్చు, బంగ్లా కావచ్చు, వాళ్ళకి ఇచ్చినటువంటి అటెండర్స్ వీళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకోవాలి. ఆయనకి సహాయ నిరాకరణ చేయాలి. ఆయన బేషరత్తుగా క్షమాపణలు చెప్పి రాజీనామా చేయాలని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తూ తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు బుధవారం ఉదయం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. అర్చకుల వేద మంత్రోచ్చారణ, శంఖనాదాలు, శివనామ స్మరణ మధ్య ధ్వజారోహణ ఘట్టం శాస్త్రోక్తంగా జరిగింది. పంచమూర్తులైన శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ వినాయక స్వామి, శ్రీ చండికేశ్వర స్వామి, శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవమూర్తుల సమక్షంలో ఉదయం 5:20 మకర లగ్నంలో నంది చిత్రంతో కూడిన వస్త్రాన్ని ధ్వజపటానికి చుట్టి ధ్వజస్తంభంపైకి అధిరోహింపచేశారు. ధ్వజారోహణంలో భాగంగా మొదట ధ్వజపటం అధిరోహణ, ఆ తర్వాత ధ్వజస్తంభానికి అభిషేకం, బలి, నివేదన, దీపారాధన, ఉపచారాలు నిర్వహించారు. ఏడాదికోసారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహణం రోజున మాత్రమే ధ్వజస్తంభానికి విశేషంగా అభిషేకం చేస్తారు. పెరుగు, చందనం, విభూది, పన్నీరు, పలు రకాల పండ్ల రసాలతో వేడుకగా ధ్వజస్తంభానికి అభిషేకం జరిగింది. దీపారాధనలో భాగంగా రథహారతి, నక్షత్రహారతి, సద్యజాతాది దీపారాధన, కుంభహారతి నిర్వహించారు. ఆ తర్వాత ఛత్రం, చామరాలు, అద్దం, సూర్యచంద్రులు, విసనకర్ర, ధ్వజంతో ఉపచారాలు చేశారు. అదేవిధంగా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాల్లోని మంత్రాలను పఠించారు. కంకణ భట్టర్ శ్రీ స్వామినాథ గురుకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మణివాసన్ గురుకుల్ మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 10 రోజుల పాటు ఉదయం 7 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయని తెలిపారు. ఫిబ్రవరి 26న శివరాత్రి పర్వదినం విశేషంగా జరగనుందని చెప్పారు. ఫిబ్రవరి 27న కళ్యాణోత్సవం, ఫిబ్రవరి 28న త్రిశూల స్నానం, ధ్వజ అవరోహణం జరగనున్నాయని, భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. అనంతరం శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారికి పల్లకి ఉత్సవం నిర్వహించారు. పల్లకిపై స్వామి అమ్మవారు తిరుపతి పురవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ జెడ్పీటీఓ దేవేంద్రబాబు, ఏఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, అర్చకులు ఉదయ్ గురుకుల్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేసి క్రీడలకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో కేంద్ర ప్రభుత్వం, మహిళా యూనివర్సిటీ, శాప్ సంయుక్తంగా 7.5 కోట్లతో నిర్మించిన ఖేలో ఇండియా మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియాన్ని మంత్రి లోకేష్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడారు.
బాబు గారి చేతుల మీదుగా మహిళా యూనివర్సిటీ ప్రాంతంలో 6 కోట్ల రూపాయలు వెచ్చించి సాయి తరఫున స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తరఫున మల్టీప్లెక్స్ స్టేడియం నిర్మించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిగా రాయలసీమ ఏరియాలలో అధునాతన సౌకర్యాలతో క్రీడాకారులందరికీ మేలు జరిగే విధంగా ఈరోజు ఇక్కడ ఆహ్లాదకర వాతావరణంలో స్టేడియంను ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. దానిలో భాగంగానే స్పోర్ట్స్ పాలసీని తీసుకుని రావడం జరిగింది. దానిలో ముఖ్యంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా రూపకల్పన చేయడం జరిగింది. ముఖ్యంగా ఒకటే చెప్తున్నా, ముందు 3 పర్యాయాల్లో చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఆ రోజు రాష్ట్రాల్లో క్రీడాకారులను ప్రోత్సహించారో ఇప్పుడు కూడా అదే విధంగా రాబోయే 4 సంవత్సరాల్లో కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క క్రీడాకారులు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానిలో భాగమే ఇది. నాకు చాలా సంతోషంగా ఉంది. లోకేష్ బాబు గారి చేతుల మీదుగా ఈ అవకాశాన్ని కల్పించి ఇక్కడ ప్రారంభించడం. ముఖ్యంగా ఇలాంటివన్నీ రాబోయే కాలంలో అన్ని నగరాల్లో గ్రామ స్థాయిలో కూడా తీసుకొని పోయి అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని నడిపించేదానికి చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా మేము ఒకటే చెబుతున్నాం, క్రీడాకారులకు గత 5 సంవత్సరాల్లో జరిగిన నష్టాన్ని పూడ్చేయడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఏదైతే చంద్రబాబు నాయుడు గారి కళ నేషనల్ గేమ్స్ను రాష్ట్రంలో 2027లో నిర్వహించేదానికి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉందో దానిలో భాగంగా అమరావతిని కూడా స్పోర్ట్స్ సిటీగా తీర్చిదిద్దాం. ఈరోజు నేషనల్ స్టాండర్డ్స్తో ఇండోర్ మల్టీపర్పస్ స్టేడియంని ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. ఇప్పుడే మా క్రీడాశాఖ మంత్రివర్యులు రాంప్రసాద్ గారు చెప్పినట్టు ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు లోకేష్ గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ స్పోర్ట్స్ను ఈ రాష్ట్రంలో అభివృద్ధి పరచాలి, ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలి, తద్వారా క్రీడాకారులను ప్రోత్సహించాలి, మన పిల్లలు మెడలిస్టులుగా మారాలని చెప్పి ఇప్పటికే గతంలో ప్రభుత్వం బకాయిలు పెట్టిన 9 కోట్ల రూపాయలని మొన్ననే సీఎం గారు కూడా విడుదల చేయడం జరిగింది. దాంతోపాటు నేషనల్ గేమ్స్లో పార్టిసిపేషన్ చేసిన ఇతర గేమ్స్లో పార్టిసిపేషన్ చేసిన వాళ్ళకి 3 నెలలనే ఇన్సెంటివ్స్ ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకోవడంతో పాటు నేషనల్ స్టాండర్డ్స్తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సూచించడం జరిగింది. దాంట్లో భాగంగానే తిరుపతిలో 37 ఎకరాలు అతి తొందరలోనే స్పోర్ట్స్ అథారిటీకి చంద్రబాబు నాయుడు గారు కేటాయించడం జరుగుతుంది. దాంతోపాటు కడపలో కానీ రాంప్రసాద్ అన్న సొంత నియోజకవర్గంలో కానీ మంగళగిరి కానీ అదేవిధంగా విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, అనంతపురం హెడ్ క్వార్టర్స్లో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంతో పాటు అన్ని క్రీడలు ఒకే చోట నిర్వహించే విధంగా అమరావతిలో కూడా అమరావతి స్పోర్ట్స్ విలేజ్ని తీసుకొని రావడం జరుగుతుంది. స్కూల్ గేమ్స్ కూడా ప్రోత్సహిస్తుందని చెప్పి లోకేష్ గారు హామీ ఇవ్వడం జరిగింది. లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి మా మంత్రి తరపు నుంచి, మా స్పోర్ట్స్ అథారిటీ నుంచి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వాట్సాప్ ద్వారా ఆలయాల సేవలు, డ్రోన్ నిఘా వంటి సాంకేతిక ఆధారిత కార్యక్రమాలతో మన ఆధ్యాత్మిక సంప్రదాయాలను కాపాడుతూ ఆలయాల పాలనా వ్యవస్థను ఆధునీకరించడంలో ఏపీ ప్రభుత్వం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. తిరుపతి ఆశా కన్వెన్షన్ సెంటర్లో జరిగిన అంతర్జాతీయ దేవాలయాల కన్వెన్షన్ మరియు ఎక్స్పో ముగింపు కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడారు. ITCX fosters global collaboration in temple management. Enhancing temple accessibility through WhatsApp integration has been one of the cornerstone of the NDA government here in Andhra Pradesh. It has been a key initiative to make temples a lot more accessible to pilgrims. We have started with 7 temples, and in the next 3 months we are really excited to bring even TTD onto this platform to ensure that there are no long queues for darshan. Ticket booking and temple services should be hassle-free. Hence, we are leveraging technologies like this to make it seamless for devotees who come to our state from all across the world and make everything accessible on touch of a button. This initiative aims to bring temples closer to devotees and ensuring a seamless and hassle-free journey.
various other technologies like drones, artificial intelligence, also creating a digital twin of a temple and understanding how to manage crowd much better is going to be critical going forward. A few months back, we also had an incident, and regrettably, we had an incident here in Tirupati. From that day, our Honorable Chief Minister has given a clear direction to actually create a seamless and transformative experience for our pilgrims here. We believe that technology will not only enhance devotee safety, but also help temple administration in managing large-scale events more effectively. Under the visionary leadership of our Honorable Chief Minister, Mr. Chandrababu Naidu ji, Andhra Pradesh has undertaken several initiatives to enhance temple administration and improve the welfare of temple staff and devotees. We have increased the Archaka's remuneration from 10,000 rupees to 15,000 rupees per month, and this was a cornerstone promise that I made during my Padayatra that I had undertaken. We have enhanced aid under the Dhupa Deepa Naivedya scheme from 5,000 rupees to 10,000 rupees per month for temples with limited income. We are forming the Vaidika committees to uphold Vedic traditions in major temples also. Restoration and preservation committees for historical temple structures is also being created. Financial aid of 3,000 rupees per month for unemployed Vedic scholars is also going to be implemented soon. And we are also going to bring amendments to the Endowment Act to include representation from Brahmin and Nayab Brahmin communities in the Temple Trust Board. Strengthening the Dharmika Parishad to take stringent measures for the protection of temple assets is going to be also critical, and this is something that our state truly believes in. We have already sanctioned close to 150 crore rupees for the development and renovation of 73 temples over the last 7 months. Implementation of mechanized sanitation methods for cleanliness and hygiene has also been implemented in our temples, and I'm sure all of you have experienced this when you visited Lord Balaji. We have also implemented an IVRS feedback mechanism where we're reaching out to the devotees who went to different temples to get real-time feedback from them and work on correcting various key initiatives and methods in our temples. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుధవారం రాత్రి అనంత తేజోమూర్తి అయిన శ్రీనివాసుడు సరస్వతీదేవి అలంకారంలో హంస వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి స్వామివారు 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వాహనం ముందు వృషభాలు, అశ్వాలు, గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. హంస వాహన సేవలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఇతిహాసానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను నీళ్లను వేరు చేసే విచక్షణ దీని స్వభావం. ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచకం. అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహానీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ధ్వజారోహణంతో వేడుగ్గా శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. అర్చకుల వేద మంత్రోచ్చారణ, శివనామస్మరణలతో ప్రత్యేక పూజలు. రాష్ట్రంలో క్రీడలకు అనువైన వాతావరణాన్ని అభివృద్ధి చేస్తాం. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంను ప్రారంభించిన మంత్రి లోకేష్. టీటీడీ బోర్డు మెంబర్ నరేష్ కుమార్ బహిరంగంగా ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలి. మీడియా సమావేశంలో డిమాండ్ చేసిన టీటీడీ ఉద్యోగ సంఘాలు.
కాలువలు, వంకలు, వాగులపై నిర్మాణాలు చేపట్టరాదు. రెవెన్యూ అధికారుల సహకారంతో ఆక్రమణలను గుర్తించి అట్టివారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర ప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.